రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులు కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి టెంట్ లైటింగ్ అప్పనిచ్చి టెంట్ లైటింగ్ కానీ వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ తర్వాత కొన్ని పోలింగ్ బూతుల్లో వాటర్లు ఎక్కువ ఉన్నారండి. ఆ వాటర్లు ఎక్కువ ఉన్న చోట స్టాఫ్ను తక్కువ పెట్టడం, స్టాఫ్ను యూనిఫామ్ పెట్టేశారండి. వీళ్ళు అకార్డింగ్ టు ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ స్టాఫ్ను అపాయింట్ చేయలేదండి. దానివల్ల క్యూలో గంటలు వీళ్ళు ఉండటం, ఇబ్బంది పడటం, మహిళలు వృద్ధులు ముఖ్యంగా చంటి పిల్లల తల్లులు ఎండ కూడా ఎక్కువ ఉంది సమ్మర్లో, దానివల్ల ఇబ్బంది పడ్డారు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించాలి. ఆ నెపాన్ని నెట్టేయడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది సపోర్ట్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఢిల్లీని తీసేవారు కదా. పోలీసు ఉన్నారు, ఎవరో లోకల్ పోలీస్, రెవెన్యూ ఉన్నారు, పీఓ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? స్థానిక అధికారులే కదా. కలెక్టర్ ఈజ్ ఏ మెయిన్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. వీళ్ళకి చేతగాక వీళ్ళ అసమర్థం తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ లో దోసేయటం, అది చాలా పొరపాటు. మరి ముందు రోజు వీళ్ళు మాక్ టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు తంతది. ఎంతసేపు ఆయన తప్పు కూడా ఆయన తప్పులన్నీ కూడా ఎదరల మీద దోసేయటం, ఎదరలో బదనాం చేయటం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఎలక్షన్ ప్రాసెస్ కూడా, ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్. అది ఫర్ దట్ every citizen of this country, everybody should be abide by that, irrespective of the parties. But unfortunately, our honorable chief minister, రాబోతున్న ముఖ్యమంత్రి అంటారు కదా, ఆయన ఈ వాంటెడ్ టు ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఆల్సో. అంటే ఆ స్థితికి ఫ్రస్ట్రేషన్, ఆ స్థితికి దిగజారిపోయాడు. అది చాలా దురదృష్టం. ముఖ్యమంత్రి గారు అంటే హోదా ఉంది, గౌరవం ఉంది. తప్పనిసరిగా ప్రజలు తెలివిగలవాళ్ళు మన రాజకీయ నాయకుల కంటే. చేత అధికారం ఉంది, డబ్బు ఉంది, పవర్ ఉంది. తర్వాత మేమే స్కీమ్స్ పెట్టాము, చెక్కులు వేసాము, పసుపు కుంకుమ, ఇవన్నీ కాదు. బోత్ ద పార్టీస్ విల్ అప్పీల్ టు ద పబ్లిక్ విల్ డిసైడ్ హూ ఈజ్ బెస్ట్ అనేది. అంతేగాని ప్రతిరోజు వస్తున్నాయండి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి దుష్ప్రచారం. ఒకసారి అంటాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే భూములు లాక్కుంటారంటాడు. విశాఖపట్నంలో భూములు లాక్కుంది ఎవరండి? 5 ఏళ్లలో విశాఖపట్నంలో సిట్ వేసింది ఎవరండి? విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ వేసింది ఎవరండి? సాక్షాత్ వాళ్ళ రాష్ట్ర మంత్రి చెప్పాడు. తర్వాత సాక్షాత్ వాళ్ళ ఎంపీ దివాకర్ రెడ్డి చెప్పాడు, ఒక 50 మంది ఎమ్మెల్యేలు మారిస్తే గానీ నువ్వు ముఖ్యమంత్రి కాదని. అంటే తప్పులన్నీ వాళ్ళు చేయటం, ఆ నెపాలని ఎదగల మీద రుద్దటం, ఇది ఆయనకి బాగా అలవాటైపోయింది. ఈ గోబుల్స్ ప్రచారాలన్నీ జనాలు అవన్నీ విని 5 ఏళ్ల నుంచి విసిగి వేసారిపోయారు. ఇంక ఆఖరికి జనం మీరు చూసుంటారు, మీరు మీడియాలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అవుతుంటే ఆయనే అడగడు. జగన్మోహన్ రెడ్డి జనాలే ఆటోమేటిక్ గా స్పందించి విజిల్స్ చప్పలు కొడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో స్పందన లేక చూసి ఈయన అడుక్కుంటున్నాడు. ఇంకా తమ్ముళ్ళు చెప్పండి, నేను చేసే రైటే కాదా చెప్పండి, నేను చేసే రైటో చెప్పడంతో మీరు హర్షధ్వానాలు తెలియజేయండి. అంటే సైకలాజికల్ గా డే బై డే ఈజ్ బికమింగ్ వెరీ వీక్, ఈజ్ లూజింగ్ హిజ్ కాన్ఫిడెన్స్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. బీయింగ్ సీనియర్ ఆయన మరి అంత మళ్ళీ పెద్ద సీనియర్ లీడర్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండాలంటే ఒకసారి ఎలక్షన్ గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఒక స్థాయి అనేది మెయింటైన్ చేయాలి. మనం ఒక డీసెన్సీ డెకోరం అనేది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డా, కేసీఆర్, మోడీయా? దీనికి ఎలక్షన్ రిజల్ట్ వస్తే ట్రంప్ అంటాడు. ట్రంప్ కూడా హెల్ప్ చేశాడు. మనం చూసాం కదా, మనం ట్రంప్ ఎలక్షన్ లో పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ హెల్ప్ చేశాడు అంటాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్ కూడా గెలవలేదు, జగన్ చేర్చుకోతోటి
జగన్కి కేసీఆర్, మోడీ, ట్రంప్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అంటారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. రెండోది ఏంటంటే నేను చెప్పేది, దయచేసి ఈ రాజకీయాలు దిగజారిపోవడానికి ఇలా పతనవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కనేమో విపరీతమైన డబ్బు పంచడం, ఒక పక్కనే విపరీతమైన అవినీతి, ఇంకో పక్కన విపరీతమైన అబద్దాలు, అసత్య ప్రచారాలు. ఏంటి వైఎస్ఆర్ పార్టీలో పొడి చేసేవాళ్ళంతా రాక్షసులంతా. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి నేను అవినీతి చేయలేదని నేను ప్రమాణం చేస్తాను, మీరు ప్రమాణం చేయగలరా? మీ ప్రభుత్వం మేము 5 సంవత్సరాలు ఎలాంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలరా? మీరు మీ కుల దైవం కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి, చెప్పండి. కాబట్టి ఇవన్నీ మాట్లాడదామనుకున్నా సరే ఎలక్షన్లో టైం అయిపోయింది అని మరీ ఎక్కువ చేస్తున్నాడు ఆయన ఏంటంటే మరీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారండి. ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరైనా అసలు సెంట్రల్ అబ్జర్వర్స్ మీరు అబ్జర్వ్ చేశారు, మీరు కూడా అబ్జర్వరే కదా, మైక్రో అబ్జర్వర్స్ అని ఒక ఏరియా వాళ్ళు పంపించారు. ఆడికి అసలు తెలుగు రాదు, ఈడికి హిందీ రాదు మనోడి, వాడు చెప్తే ఓటేస్తాడా? ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరు? రెవెన్యూ స్టాఫ్ ఎవరు? పోలింగ్ స్టాఫ్ ఎవరు? పోలీస్ ఎవరు? మొత్తం లోకల్ గవర్నమెంట్. ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. అది కప్పిపుచ్చుకుంటానికి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను నేను. తర్వాత అధికారులు పక్షపాత వైఖరితో పనిచేస్తుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనేమో అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తే ధర్నా చేస్తాను. ఇది నిజంగా అంత నిజాయితీ ఉంటే ఏ అధికారి అయితే నీకేంటి? అధికారి అనేవాడు శాశ్వతం. ప్రజాప్రతినిధులు మారుతుంటారు, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు ఎవ్రీ 5 years. అధికారి పనిచేసుకోనికుండా నీ తాబేదారులా పెట్టుకుంటే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అంటే చూసి కూర్చోవాలి ఎదురు. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు.